బస్తీమే సవాల్ అన్నట్లు నడుస్తాంది ఇప్పుడు రెండు రాష్ట్రాలలో రాజకీయం. ఎగస్పాటోళ్లకు సర్కారోళ్లకు నడుమ గట్టిగా నడుస్తాంది మాటల యుద్ధం. లీడర్లు సై అంటే సై అంటుండ్రు, సవాల్ ఇసురుకుంటుర్రు. చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్లే వేస్తుండ్రు. మరిగా ఎవళ్ళెవ్వలకు సవాల్ చేసిండ్లు, ఆ సవాళ్ళ కథ ఏంటిది అట్లా పోయి అరుసుకునొద్దాం పాన్లి. బస్తీమే సవాల్ అన్నట్టు నడుస్తుంది ఇప్పుడు రెండు రాష్ట్రాలలో రాజకీయం. ఎగస్ పార్టీ వాళ్ళకు సర్కారోళ్లకు నడుమ గట్టిగా అవుతున్నది కయ్యం. సై అంటే సై, సవాల్ అంటే సవాలు. తెలంగాణలో కారు పార్టీ వాళ్ళకు చెయ్యి పార్టీ వాళ్ళకు సింటంపడతలేదు. మాజీ మంత్రి కేటీఆర్ సార్కు గట్టిగానే సూటి పెడతాండ్రు. ఇప్పటికే ఓ దిక్కు కార్ల పోటీలు పెట్టి పైసలు పాడు చేసిండ్రని ఏసీబీ వాళ్ళు మళ్ళోసారి పిలిచిండ్రు. ఆ కేసు గాక సీఎం సారును పట్టుకొని ఎట్టబడితట్ట మాట్లాడుతున్నాడని ఇంకో కేసు పెట్టిండ్రు. గిట్లా గట్టిగానే అవుతాంది కీసులాట. ఇక అది అట్లుంటే ఇద్దరి మీద ఏసీబీ కేసులు ఉన్నాయి కదా, లై డిటెక్టర్ టెస్ట్ చేయించుకుందాం, ఎవళ్ళ ముచ్చట్లు కరంగ ముచ్చట్లు తెలుస్తాయి, సిద్ధమా అని ముఖ్యమంత్రికే సవాల్ ఇసిరిండు మాజీ మంత్రి. అటు ఆయన సవాల్ ఇసిరిండో లేదో ఇటు చెయ్యి పార్టీ లీడర్లంతా బయ్యన లేచిండ్రు. నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కు వారిని సిద్ధంగా చెప్పు. లిక్కర్ కేసులో కవిత పరిస్థితి ఏందో నార్కో ఎనాలిసిస్ చేద్దామని అడుగుతా ఉన్నా. అడుగు మీ అక్కను కూడా. కాదన్నట్టు గట్టిగానే అవుతుంది రెండు దిక్కులోళ్లకు నడమ కుటకుట. అటు ఏపీలనేమో తల్లికి వందనం పథకం మీద సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్లకు మాటల యుద్ధం నడుస్తుంది. 15,000 ఇస్తామని చెప్పి 2,000 కట్ చేసిండ్రు. కట్ చేసిన పైసలు ఎవరి జేబులకు పోయినాయి అని సర్కారోళ్ల మీద బాణాలు ఎత్తుండ్రు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. దానికి సైకిల్ పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే ఆర్చుకుంటాండ్రు. ఫ్యాన్ పార్టీ వాళ్ళు మాట్లాడిన ముచ్చట్లను దమ్ముంచే నిరూపించాలే, లేకపోతే కోర్టుకి ఎక్కుతామని ఐటీ మంత్రి లోకేష్ సారు ఇప్పటికే సవాల్ ఇసిరిండు. ఇచ్చిన 15,000ల్లో 2,000 బడులల్లో సౌలతుల కొరకు వాడుకుంటారని సర్కారు వాళ్ళు ముందే చెప్పిండ్రు. కానీ ఫ్యాన్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు వేరే తీరుగా ఉండేటాలకు లొల్లి గట్టిగా అవుతుంది. మరి ఎంత దూరం పోతుందో కిరికిరిగానే లీడర్లు అయితే మైకుల ముంగటికి వచ్చి పొట్టు పొట్టు దుబ్బెత్తి పోసుకుంటారు, సవాళ్ళు ఛాలెంజ్లు చేసుకుంటారు. దూపైనప్పుడే బాయి దవ్వుతాం, మాకు దీరినప్పుడే పని చేస్తాం అన్నట్లే ఉంటది కొంతమంది ఎవ్వారం. ఉత్తప్పుడు ఊరంతా తిరిగి పని పడ్డప్పుడు గడప దాటకుండా కూసుంటారు. అసొంటోళ్ళ లాపర్వ చెయ్యబట్టే, వాళ్ళ నిర్లక్ష్యం చేయబట్టే పట్నం పబ్లిక్ ఇప్పుడు శీతం తిప్పలొచ్చి పడ్డది. శినుకు వడితేజాలు చిత్తడి చూడు రెట్లున్నదో పరిస్థితి. ఆనకాలం వచ్చిందంటే చాలు కంపల పడ్డ గొడ్డు లెక్క తయారైతుంటది పట్నం పబ్లిక్ పరిస్థితి. అరెరెరెరే ఓ దిక్కు మీదికేంచి పటపట, కింద చూస్తే లోట. ఎటు చూసినా కాలువలు కట్టి పారుతుంటాయి నీళ్లు. నాలాల కంటే ఎక్కువ రోడ్ల మీదనే ఊరుతుంటది. చిన్న డల్లు పడ్డదంటే చాలు పబ్లిక్ ఆగం అవుతుంటారు. మరి ఇక ఏంటి కథ తిప్పలవుతున్నదయ్యా అని అంటే పనులు చేసుట్ల ఆఫీసర్ల ఆల్సము లాపర్వ చేయవచ్చే అంత పర్సన్ అవుతున్నదట. వానకాలం రాకముందే నాలాల పొంటి చెత్త చెదారం ఎత్తిపోయాలి. అడుగున పూడిక గీట ఉంటే అంత ఎత్తిపోయాలి. కొత్త బ్రిడ్జిలు ఏమన్నా కట్టేది ఉంటే కట్టియాలి. వరద నీళ్లు రోడ్ల మీద నిలబడకుండా చేయాలి. కానీ ఎక్కడ అసొంటి పనులు చేయలేదట. మొన్న అన్ని పనులు హైడ్రాకి అప్పచెప్పిండ్రు సర్కారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు రంగంలోకి దిగి పనులు చెగచెగ చేయాలి అన్నట్టు ఉరుకులాడుతుండ్రు. కానీ ఏం ఫాయిదా, వానకాలం చాలా అయింది, ఎప్పుడు కుండపోత గురిసేది తెలుస్తలేదు. ఇప్పుడు అన్ని సాగబెట్టుకుంటూ ఉంటే ఎట్లా అని మస్తు కోపానికి వస్తుండ్రు పబ్లిక్. ఇట్లనే పాత బస్తీలున్న యాకుత్పురాల యాట వానకాలం వచ్చిందంటే చాలు నాలా పొంగి నరకం కానొస్తున్నదట పబ్లిక్కు. ఇన్నొద్దులు ఇంట్లో కూకొని శుక్రవారం నాడు అక్కడికి పోయిండు ఎమ్మెల్యే సాబు. పోయిన ఆయన అక్కడి పబ్లిక్ మీదనే గరం అయ్యేటాలకు అంతా కలిసి ఆయన నరుచుకున్నారు. జోపి పంపించిండ్రు. ఇక మలకపేట కానైతే చిన్న వానకు సూత సుక్కలు కనిపిస్తుంటాయి. రైలు బ్రిడ్జి కింద నీళ్లు నిండి కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ జాములై అరిగోసపడుతుంటారు పబ్లిక్. ఇవన్నీ ఏటికైతున్నాయి? ఆఫీసర్లు లీడర్లు వానకాలం రాకముందే ఉరుకులాడి పనులు చేసింటే తిప్పల కాకుండే కదా. కుండల కూడు కుండలే ఉండాలి, పిల్లలు చూస్తే గుండు లెక్క ఉండాలి అంటే అవుతుందా? పైసలు తీయాలి, పనులు చేపియాలి అని గట్టిగా గరం అవుతుండ్రు పట్నం జనాలు. పాత సర్కారు ఉన్నప్పుడే యాళ్లకు పైసలు పడేది. పిండి కట్టలకో పత్తి గింజలకో దేనికో దానికి అవసరం అవుతుండే. కొత్త సర్కారు వచ్చిన కాంచి యాళ్లకు పైసలు వస్తలేవు అని పడనోళ్ళు సర్కార్ మీదికి మస్తు మాటలు అనుకుంటొచ్చిండ్రు. ఇక ఇప్పుడు గట్ల అనుకునే ఉండదు తీయండ్రి.
అట్లన్నోళ్ళ నోళ్లు మూపిచ్చే ముచ్చట చెప్పింది తెలంగాణ సర్కారు. తెలంగాణ రైతన్నలు ఈ వార్త మీకోసమే. ఇక మీకేం రంది లేదు, ఇంకో 2 రోజులలో రైతు భరోసా పైకం విడుదల చేస్తుందట సర్కారు. ఆటంక ఎవరికి ఎంత ఇస్తారు, ఎప్పుడు రైతుల అకౌంట్లలో వేస్తారు అనేది అయ్యాలనే చెప్తారు కావచ్చు. ఇక పైకం అంతా తయారు చేసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆర్డర్ లేచిండట కూడా సీఎం సారు. గవర్నమెంట్ ఖజానాలో ఎంత పైకం ఉంది, ఏ శాఖకి ఎంత ఇవ్వాలనేటి లెక్కలన్నీ పట్టుకపోయి సీఎం సార్కు చూపెడితే ముందుగాలైతే రైతుల అకౌంట్లలో పైకం వేద్దామన్నట్టు చెప్పిండట సీఎం సార్ సుధా. ఎవరెవరికి రైతు భరోసా పైకం ఇవ్వాలి, అలా అకౌంట్ లో నెంబర్ లేని అనేటిదంతా తయారు చేసేటి పనిలో పడ్డారు ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు. 16వ తారీఖు నాడు అంటే సోమవారం నాడు మంత్రులతో కూర్చొని మాట్లాడినాక అయ్యాలనే రైతులతోని మాటామంతి కార్యం పెట్టి అడంక ఎంత పైకం వేస్తారనేది ముచ్చట చెప్తున్నారట సీఎం సారు. గవర్నమెంట్ ఖజానాకేంచి వ్యవసాయ శాఖకు పైకం అందుడే ఆలస్యం, రైతుల ఖాతాలలో పడ్డట్టే. అయితే రాళ్లు, రప్పలు, గుట్టలు, పుట్టలు, ఫంక్షన్ హాల్లు, పెట్రోల్ బంకులు, కోళ్ల ఫారాలు, ఇటుక బట్టీలు పెట్టిన జాగాలకు కటింగ్ చేసి సాగు చేసేటి భూములకే రైతు భరోసా పైకం ఇవ్వాలనుకుంటుందట సర్కారు. పంటేసిన భూములకే పైకం వస్తుంది అనేది ఏం లేదు, దుక్కులు దున్నుకొని పంటేస్తానికి తయారుగా పెట్టుకున్న భూములకు కూడా ఇస్తారట. ముందేత పడ్డ వానలకు ఇప్పటికే చాలా మంది రైతులు దుక్కులు దున్నుకున్నారు, ఇంతమంది గింజలు కూడా పెట్టుకున్నారు. ముందుగాల పడ్డ వానలకు చేతులున్న పైసలన్నీ ఇత్తనాలకు, అడుగుపిండికి, దుక్కులు దున్నిన కిరాయిలకే అయిపోయినా కావచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ చేసేటి సాయం మీదంగా కొట్టేటి మందులకు ఆసరైనట్టే. ఇస్తామని చెప్పినాక మాట తప్పేది కాదు, ఎప్పుడున్నా ఇచ్చేదే. ఇచ్చేదేదో ఆలస్యం చేయకుండా చాలా ముందుగా ఈ సార్లు రైతులకు కూడా పెట్టుబడులకు ఆసరైతాయి. ఏమండి, చెవుల దిద్దులు పాత పడ్డాయండి. ఈ పారికి జీతం వచ్చినాక నాకు దిద్దులు చేపియండి. ఏమయ్యా, ముక్కు పుల్లు ఇరిగింది, మోకమంతా ఇగో బావా, మెడలా అన్ని గిల్టీ దండలే వేసుకొని తిరుగుతున్నా. వచ్చే నెల మా చిన్నాయన బిడ్డది పెళ్ళుంది, ఒక్క నక్లేసారం కొనియరాదు? ఇగో గిట్లా ఇంటాయనను అడగాలనుకునేటి అక్కలెవలన్నుంటే ఇప్పటి సంధి అడుగుడు మానేయిర్రి. ఎందుకంటే బంగారం కొనుడే బంగారం అయింది. బంగారం కొనుడే బంగారం అయిందబ్బా. అవు మరి, తులం 1,00,000 దాటింది. 24 క్యారెట్ల సొక్కమైన బంగారం తులం మీద 280 రూపాయలు పెరుగుడుతోని 1,1680 రూపాయలు అయింది. అంటే 1 గ్రామ్ కొనాలన్నా 10,000కు మీదనే పట్టుకోవాలి. మామూలు కొనేటట్టే లేదు పో. ఇటు 22 క్యారెట్ల బంగారానికి కూడా అంతే, దానికి కూడా 250 రూపాయల వరకు పెరిగింది. తులం మీద అది కూడా 93,000 రూపాయలకు చిల్లరే ఉన్నది. ఇవాళ గమ్మత్ ఏంటంటే 4 వద్దులలోనే సొక్కమైన బంగారం తులం మీద 4,100 పెరిగిందంటే చూడు బంగారం కొనుడు ఎంత బంగారం అయిందో. ఇది ఒక మన హైదరాబాద్ పట్టణంలే, బయట దుక్కుల్లో అలగలగా ఉంటాయి రేట్లు. ఏం అలాగున్నా అడిగా 1000 రూపాయల మందమే. ఇంకొక అడిగి పోయి కొందామన్నా 1,00,000 పట్టుకపోవాల్సిందే. మళ్ళా ఓ నెలల కిందనే 1,00,000కు మీదికి ఎక్కింది. అటెంక చిన్నగా దిగుకుంటూ వస్తుంటే ఇదే సందాన్ని కొన్నోళ్ళు కొనుక్కున్నారు, మళ్ళా పెరిగితే కొనలేమని. రోజు కింద తగ్గేటోళ్ళకు ఇగేం కాదులే అనుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు మళ్ళీ 4 వద్దుల సంది పెరుక్కుంటూ వచ్చుడుతో ఇక కొనలేస్తామో కొనలేమోనన్న బుగులు పట్టుకుందట పబ్లిక్ కు. గింతగానం ఎందుకు పెరుక్కుంటూ వస్తుందంటే దానిక కూడా కథ ఉందో. ఓ రోజు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇంకో రోజు ఇరాన్ ఇజ్రాయెల్ నడమ కయ్యం, అమెరికా చైనాల నడమ ఆమ్దాని పంచాది. ఆడ యుద్ధాలు అవుతుంటే ఈడెందుకు పెరుగుద్ది అంటారేమో. మళ్ళా దాని కథ కూడా చెప్తాయి ఈనోళ్ళు. బాగా పైసలు ఉన్నోళ్ళుగా యుద్ధాలు అయ్యేటి దేశాలలో పెట్టుబడులు పెట్టకుండా మనతాన పెడుతున్నారు. ఎందుకంటే ఆడ పెట్టుబడులు పెడితే పెట్టిన సొమ్ము వస్తుందో రాదోనని వాళ్ళ భయం వాళ్ళది. మళ్ళా అందరూ బంగారం మీదనే పెట్టుబడులు పెట్టేటాళ్లకు ఈడ బంగారం రేటు తేప కింద వెలుక్కుంటా కొండెక్కినట్టు అయింది అన్నట్టు. ఆడ కొట్టుకునేటోళ్ళు బాగానే ఉన్నారు, యుద్ధాలు చేసుకునేటోళ్ళు మంచిగానే ఉన్నారు, కానీ తిప్పలంతా మనకేనబ్బా. ఆంధ్ర రాజకీయాలు ఒగెత్తు, తాడిపత్రి రాజకీయాలు ఒగెత్తుంటాయబ్బా. నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా అన్నట్లే సినిమా డైలాగులు, తొడలు కొట్టుడు, మీసాలు తిప్పుకునుడు. అబ్బో, చిన్నగుండయాడ రాజకీయాలు. అన్నేమో గాని జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి, పెద్దారెడ్డి నడుమ పచ్చిగడ్డేస్తే భగ్గుమంటది. అగో అట్లనే మల్లోపాలి రాజుకుంది గా ఇద్దరు నడుమ కయ్యం. చల్ వస్తా అని పంకపాటి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సారు చల్ ఎట్టొస్తావో రా నేను కూడా చూస్తా అని సైకిల్ పార్టీ లీడర్ జేసీ ప్రభాకర్ రెడ్డి సారు. ఇటు ఓ రోజు ఈయన అనుచరులు, అటు ఇంకో రోజు ఆయన అభిమానులు. అటు ఆలనాగబట్టలేక ఇటు ఈలనాగబట్టలేక నడిమిట్ల పోలీసోళ్ళు పొట్టులు వెళ్ళి నడుస్తుంది ఇప్పుడు తాడిపత్రిలా. ఏపీలో కూటమి సర్కారు వచ్చిన కాంచి పెద్దారెడ్డి సార్లు వాళ్ళ సొంతూళ్ళకు రానియట్లేదు, ఇంట్లోకి పోనీయట్లేదు అనేది పంకపాటి వాళ్ళు అంటున్నమాట. మరంట్లో నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో మాకైతే తెలియదు, కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తాడిపత్రికి రానియట్లేదు అనేది పెద్దారెడ్డి అంటున్నమాట. ఇదే ముచ్చట మీద కోర్టుకు పోతే తాడిపత్రికి పోవచ్చు రావచ్చు అని కోర్టు కూడా ఆర్డర్ లేసిందని పెద్దారెడ్డి చెప్పుకొస్తున్నాడు. అట్టియాల అనంతపురం జిల్లాలో ఉన్న తిమ్మంపల్లికేంచి తాడిపత్రిలో ఉన్న ఆయన సొంత ఇంటికి పోతుంటే పోనీయకుండా అడ్డం తిరిగి ఇంట్లేసి తాళం వేసిరు పోలీసు వాళ్ళు. ఆడికి పోతే ఆళ్లకు ఇళ్లకు నడమ ఏం గోల్ అవుతుందోనని వాళ్ళ బాధ వాళ్ళదే. మళ్ళా ఇవన్నీ ఇట్లుంటే రా
రానిచ్చే ముచ్చటే లేదు, తాడిపత్రిలో అడుగు పెట్టనిచ్చే ప్రసక్తే లేదని తెలుగు తమ్ముళ్ళు కాలు దూవుతున్నారు పెద్దారెడ్డి మీదికి. అటు ఆళ్ళ నాపలేక ఇటు ఈళ్ళ నాగబట్టలేక పోలీసు వాళ్ళకు నెత్తి నొప్పి మోపోయింది అబ్బా. అయితే ఈ ఇద్దరు నడుమ పంచాది ఇప్పటిది కాదుల్లో. ఇంత మునుపు పంకపార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దారెడ్డి సార్ కూడా జేసీ మీదకి ఇటనే కాలు దువ్వేది ఉండేనట. గమ్మత్ ఏందంటే ఆయన ఇంట్లోకి పోయి తొడగొట్టి వచ్చిండట సార్ ఇంతకు మునుపు. అప్పుడు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఇద్దరు నడుమ అక్కడ పబ్లిక్ భయంతో బుగులు పడుతుంది అనేది అనంతపురం పబ్లిక్ అనుకునేటి మాట. మరి ఇద్దరు నడుమున్న పంచాయతీ ఎప్పుడు తెగుతుందో వాళ్ళ కోపాలు ఎప్పుడు చల్లారుతాయో గానీ ఇద్దరు ఒక్క కాడ ఎదురు పడితే ఉరుములు మెరుపులు సుడిగాలాసం ఏంటి అన్ని ఒకటే పాలొచ్చి ఆగం చేసినంత పని అవుతుంది కావచ్చు బౌండరీ చూస్తుంటే. నిన్న నేను పండ్ల మార్కెట్కు పోయినుల్లా అయ్యో కిలో కొన్నా. ఎండాకాలం వెళ్ళిపోయింది కదా, మళ్ళా దొరుకుతాయో దొరకవో అని మామిడి పండ్ల కొరకు తిరిగిన. ఇక తిరగంగా ఓ కాడ కానొచ్చినాయి. కిలో 120 రూపాయలు చెప్పిండు. అమ్మో కిలోకు 120 అనకుర్రి. గీ ఒక్క మామిడి పండుకు ఎంత పెట్టిర్రో తెలిస్తే కిలోకు 120 తక్కువే అంటారు మళ్ళా. రైట్, ఇప్పటి వరకు చెప్పింది గీ మామిడి పండు ముచ్చటే. గీ మామిడి పండు ఖరీదు ఎంతో ఎలికేనా ఏం తక్కువ 900. అవు బరాబర్ 900. గంత ఖరీదు ఎందుకంటే కిలో మామిడి పండ్లకు 300. ఇది ఒక్కటే 3 కిలోలు ఉండుతో 900 అయింది అన్నట్టు. ఇది ఒక్కటే కాదు అన్ని గంతే బరువు ఉన్నాయి అబ్బా. ఏ మామిడి పండు తరాజులో పెట్టి జోకినా 3 కిలోలు ఉన్నది. గింత పెద్ద మామిడి పండ్లు దొరికేది మళ్ళీ ఎక్కడో కాదు, మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న పండ్ల మార్కెట్లనే. నూర్జహాన్ జాతి మామిడి పండ్ల అటగి అగా చూడు ఒక్కొక్కటి ఎంతెంత దొడ్డుతోనున్నాయో. మామూలుగానైతే ఒక్కొక్క మామిడి పండు 1/2 కిలో ఉంటది. ఇంకొద్దిగా ఊరితే అర్ధ కిలోకు జర అటో ఇటో ఉంటది. అసవంటిది ఒక్కొక్కటి 3 కిలోలకు మీదనే ఉండేటాలకు ఖరీదు ఎక్కువైనా ఏం లేదని ఎగబడి కొంటున్నారు పబ్లిక్. ఇటువంటి మామిడి పండ్లు మామూలుగానైతే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అలీరాజ్పూర్ లో పండిస్తారు ఎక్కువ. ఒక్కొక్కటి 2 కిలోలకేంచి అడిటిగా 5 కిలోల వరకు బరువు ఉంటాయి. అవి ఎంత బరువు ఉంటాయో వాటి ఖరీదు కూడా అంతే బరువు ఉంటది. మళ్ళా కిలో మామిడి పండ్లకు 200కు తగ్గనే తగ్గదు అనేది పండ్ల బేరాలు చేసుకునేటోళ్ళు అంటున్నమాట. పీసు తక్కువ ఉంటదట, బరువు ఎక్కువ ఉంటదట. అందుకనే గంత ఖరీదు కావచ్చు. మరి ఈ మామిడి పండ్లను మధ్యప్రదేశ్ కించే పట్టుకొచ్చినట్టున్నారు కావచ్చు. అయితే అందుకనే గంత బరువు ఉన్న పండ్లు దొరికేటాళ్లకు జర ఖరీదు ఎక్కువైనా ఏం కాదని ఎగబడి కొంటున్నారు ఆదిలాబాద్ పబ్లిక్. ఇక ఇప్పటికైతే ఇంతే, దాని రిషెట్ ఉన్నది అనేది తిన్నోళ్ళు చెప్తే కానీ తెలియదు మళ్ళా. మీరు ఇదివారు దాకా ఎన్నో వరకట్నం వేధింపుల కేసులు చూసుంటారు. ఏడ చూసినా ఒకటే, భర్త ఇంకా వాళ్ళ ఇంటోళ్ళు కట్నం దెమ్మని ఆడివిళ్లను నానా గోసలు పెడుతుంటారు. అట్లాగా గోసలు కొందరు బరాయించుకొని ఊకుంటే, కొందరు మాత్రం మీ సంగతే చూస్తాం అన్నట్లు పోయి భర్త ఇంకా అత్తమామల మీద కేసులు పెడతారు. అగో అట్లనే రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ఓ వరకట్న వేధింపు కేసు అయింది. కాకుంటే ఇది మస్తు చంద్రంగా ఉంది చూడుర్రి. జుంపాల చుట్టూ మాసిన గడ్డము చేతికో గొలుసు వేసుకొని చాయ్ దుకాణం పెట్టిండు చూడర్రే. గీ అన్నదే ముచ్చట. ఉత్తి పుణ్యానికి వరకట్నం కేసు పెట్టిందని ఆయనతో పట్నంలోండి వాళ్ళ అత్తగారింటి ముంగట చాయ్ దుకాణం పెట్టిండు. దాని మీద 498 చాయ్ దుకాణం అని కూడా రాసుకుండు. అంటే వరకట్నం కేసు తాలూకు శిక్షణ అన్నట్లు. చెయ్యని నేరానికి నాకు శిక్ష చేసిండ్రు, నన్ను ఎటు పోనీయకుండా చేసిర్రని చేతికో పెద్ద గొలుసు తగిలించుకొని ఇట్లా ఇచ్చంతరమైన నిరసన చేస్తున్నాడు. అన్నట్టు అన్న పేరు చెప్పలేదు కదా, కృష్ణకుమార్ దకాడు. ఈయనకు మీనాక్షి అనే గీ అక్కతోని 2018లో లగ్గం అయింది. మొదట్లో కొన్ని ఏళ్ళు మంచిగానే కలిసి ఉన్నారట. మరి అటెన్కి ఏమైందో ఏం పాడో గాని 2022లో ఇంటి ఆయన నిడిచిపెట్టి అవగారింట్లో పడేదాకా పోయిందట. పోయినామె ఊకే పోక మా ఇంటి ఆయన నన్ను దినాము రాసి రంపాన పెడుతుండు, కట్నం జమ్మని కారు కూతలు కూసి వాతలు వచ్చేటట్టు దెబ్బలు కొడతాడని కేసు పెడితే అన్న మీద స్టేషన్లో వరకట్నం వేధింపుల కేసు నమోదైంది. అయ్యో చెయ్యని నేరానికి నాకు ఇంత పెద్ద శిక్ష చేసిండ్రని చాయ్ దుకాణం పెట్టి ఆడ నాకు న్యాయం జరిగేంత వరకు చాయ్ మసులుతూనే ఉంటదని గిట్ల ఫ్లెక్సీ కట్టిండు. ఇజ్జత్కు నేను ఏనాడో జీవి తీసుకుందును గాని మా అమ్మ కోసం బతుకుతున్నా అని చెప్పుకొచ్చిండు. అటు ఆమె కూడా అంతకే ఉన్నది. ఇంటి ఆయన భూమి కొనడానికి పైసలు అడిగి ఇంటికాంచి దేపో అన్నాడు. నేను దేను అనేసరికి కొట్టి పాడు చేసిండు. విడాకులైన ఇత్తగాని కాపురానికైతే పోయినే పోనని మాకు పట్టు పట్టిందట. మరి అన్నకి ఎట్ట న్యాయం జరుగుతుందో ఏమో చూడాలి.